మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ నాయకుడు, రాజకీయ మాంత్రికుడు, దాదాపు 6 సార్లు అనుకుంటా డిప్యూటీ సీఎంగా మహారాష్ట్రలో ఉన్న వ్యక్తి, ఎప్పటికైనా సీఎం కావాలన్న చిరకాల వాంఛను కలిగిన వ్యక్తి, అకాల మరణం అజిత్ పవార్. నిజానికి భారతదేశ రాజకీయాల్లో కూడా పాలిటిక్స్ అనగానే అజిత్ పవార్ లాంటి వారు గుర్తొస్తారు. అలాంటి అజిత్ పవార్ మరణంతో గత కొన్నేళ్లుగా విమాన ప్రమాదాల్లో మరణించిన వారి గురించి సాధారణంగా చర్చకు రావడం సహజం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945లో కానీ, బల్వంత్ రాయ్ మెహతా గుజరాత్ యొక్క రెండవ ముఖ్యమంత్రి ఆయన 1965లో ఇండో పాకిస్తాన్ వారు జరుగుతున్న క్రమంలో బల్వంత్ రాయ్ మెహతా కానీ, హోమీ జహంగీర్ బాబా భారతదేశంలోని అత్యంత గొప్ప భౌతిక శాస్త్రవేత్తగా పేరొందిన వ్యక్తి మోహన్ కుమార్ మంగళం కానీ, సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ యొక్క సుపుత్రుడు 1980లో విమాన ప్రమాదంలో అనేది అత్యంత తీవ్రమైన విషాదాన్ని మూసుకొచ్చిన ఘట్టం. ఇంకా మాధవరావ్ సింధియా 2001లో తెలుగు వారందరికీ సుపరిచితమై దళిత జాతి యొక్క జ్యోతిగా ప్రకాశం చెందుతున్న సమయంలో అకాల మరణం చెందిన వ్యక్తి జిఎంసి బాలయోగి. స్పీకర్గానే కాదు, రాజకీయాల్లో ఆయన 2002లో సౌందర్య, బహుశా ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు, కథానాయిక, ఒక విమాన దుర్ఘటనలో ఛిద్రమైపోయిన శరీర శకలాలతోటి ఆమె మిగిలిన వైనం కానీ, అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, భారతీయులకు కూడా, తెలుగు వారికే కాదు, తెలిసినంత పెద్ద పేరు రాజశేఖర రెడ్డి గారు కానీ, బిపిన్ రావత్ సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్, అసలు ఒక డిఫెన్స్ సర్వీసెస్లో ఒక ఆయన కూడా విమాన ప్రమాదంలో మరణించడం లాంటివి. ఇప్పుడు మనం అజిత్ పవార్ కానీ, విమాన ప్రమాదం అనేది ఎప్పుడైతే సంభవించిందో, గతంలో జరిగిన అనేకమైన మరణాలను మనం తలుచుకున్నప్పుడు ఇలాంటి వాటిని నిరోధించగలిగినట్టుగా మనం ముందుకు వెళ్ళలేమా, నిరోధించే విధంగా దీన్ని మనము చేయలేమా అనిపిస్తూ ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు కానీ, రైలు ప్రమాదాలు కానీ, విమాన ప్రమాదాలు కానీ, ఇతరత్ర అనేకమైన ఎలాంటి ప్రమాదాలనైనా, ఇలాంటి ప్రమాదాలని నివారించుకునేలా అటు ప్రభుత్వాలు కానీ, ఇటు ప్రజలు కానీ, సమాజం కానీ, లేదా ఆలోచనాపరులు కానీ, ఇంకా ఏవైనా బెటర్, ఇంత టెక్నాలజికల్గా వచ్చిన ఈ రోజుల్లో ఇంత అత్యద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటిని కూడా ఉపయోగించగలిగిన దశకు వచ్చిన ఈ రోజుల్లో ఇంకా మనం ప్రమాదాలు లేదా ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్లోంచి వచ్చే వాటిని కానీ మనం తగ్గించుకోగలిగితే అసలైన మానవ మేధస్సుని మనం ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.